హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చినటువంటి ఒక్క స్పీచ్తో చాలా సమాధానాలు ఇచ్చారని చెప్పాలి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతలా బాధపడ్డారు, ఇంతలా మాట్లాడారు, ఇంతలా అగ్రెసివ్నెస్ అయ్యారు అని చాలా మంది చాలా రకాలుగా అంటే చాలా విషయాలు అసలు ఏయో చాలా వరకు చెప్పుకున్నారు. అంటే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అంటారు కదా, అలా చెప్పుకొచ్చారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అటు పిల్లల గురించి మాట్లాడుతూ, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతూ, మన దేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి, తెలంగాణకి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి ఏయో చాలా వరకు చెప్పుకుంటూ ప్రజల్లో ఒక స్ఫూర్తినిచ్చేటువంటి తీసుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంత అగ్రెసివ్నెస్గా ఇంతలా బాధపడినటువంటి సందర్భం కూడా లేదేమో అనిపించింది. నిన్న బాధతోనే మాట్లాడారేమో అనిపించింది. ఎందుకు అంటే నేను ఒక్కటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా బాధపడలా, ఆయన కుటుంబాన్ని తిట్టినా బాధపడలా, ఆయన పార్టీని తిట్టినా బాధపడలా. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన వచ్చిన తరువాత ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ వచ్చేటువంటి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళని బెదిరించేటువంటి పని చేసిందో, మిమ్మల్ని లోపలేస్తా, మీరెవరైతే కడుతున్నారో, మీరెవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళందరినీ లోపలేసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ వార్నింగ్ ఇచ్చారో కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది. ఆఖరికి ఆయన ఇంట్లో ఆయన పిల్లల్ని, ఆయన భార్యని, ఆయన తల్లిని, ఆయనని, ఆయన పార్టీని అనేక రకాలుగా, మీరు నిన్న స్పీచ్ వినుంటే అమ్ముడు పోయారన్నాడు, అదన్నాడు, ఇదన్నారు, నన్ను ఎన్ని రకాలుగా అనుకుని ఉండే. కానీ ఇలా పెట్టుబడులను ఆపేయటానికి, పెట్టుబడులకు పెడతానని చెప్పి వస్తాననేటువంటి వ్యక్తుల్ని భయపెట్టడం ఏంటి అనేటువంటి బాధ ఆ యాంగిల్ అయితే నాకు బాగా కనిపించింది పవన్ కళ్యాణ్ గారు. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ మెంటాలిటీ అండి. ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత అగ్రెసివ్నెస్గా మాట్లాడారు అంటే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంత డెవలప్ అవుతుంది, రేపొద్దున ఇంకొక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక స్ట్రక్చర్ కనిపించి, ఆ 3 సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రతి సంవత్సరం డిగ్రీలు చేత పట్టుకుని కొన్ని లక్షల మంది వాళ్ళ భౌతికం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకటం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి యువతకి ఇంకో 3 సంవత్సరాల తర్వాత అయినా సరే మా ఊరు వెళ్ళి మా రాష్ట్రంలో నేను పని చేసుకోవచ్చు అనేటువంటి ఫీలు, ఆశని కల్పిస్తూ ముందుకు వస్తుంటే, వీళ్ళు వచ్చి నేను బెదిరిస్తున్నా, నేను చంపేస్తా, లేపేస్తా, రప్ప తొక్క తోలు లోపలేసేస్తా, మిమ్మల్ని నేను వదలను అంటే ఎందుకు భరించాలి అనేటువంటి బాధ పవన్ కళ్యాణ్ గారిలో కనిపించింది. నేను ఇంత బాధపడి, నేను ఇన్ని అవమానాలు పడి కూటమిని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను కిందకి దిగి 4 మెట్లు దిగి 21 సీట్లే తీసుకున్నారు అని మాటలు అనిపించుకున్నా కూడా నేను కిందకి దిగి మరి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తే ఇంకా ఈ మాటలు పడాలా? అంటే మీ ప్రభుత్వంలో కూడా మీరు చేసినటువంటి దాడుల్ని ఇష్టానుసారం మాటలు పడి, అప్పుడు కూడా మీరు ఆహ్వానం చేసినా సరే ఏమి మాట్లాడకుండా ఉండి, ఇప్పుడు కూడా ఆఖరికి పెట్టుబడిదారులను మీరు భయపెడుతుంటే నేను ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అనేటువంటి యాంగిల్ చూశారు. ఎంతో మంది మేధావులు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ నాకు తెలిసి పెద్ద విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కావచ్చు, తెలకపల్లి రవి గారు కావచ్చు, ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఐడియాలజీని కొన్ని నాట్లు విభేదించిన వాళ్ళు కూడా నిన్న మాట్లాడినటువంటి స్పీచ్తో దేశంలో ఇలాంటి నాయకుడిని చూడలేదండి. ఏమన్నా స్పీచ్ ఇచ్చారా, ఏమన్నా క్లారిఫై ఇచ్చారా, ఏమన్నా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా చేయాల్సినటువంటి పని ఏంటి, ఎలా ఆలోచించాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాన్ని నిన్న మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి, పిచ్చి లేపేస్తుందని చెప్పాలి. అసలు నిజంగా ఇలాంటి నాయకుడు కదా అసలు రాజకీయాల్లో ఉండాల్సింది. ఇలాంటి నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఎందుకున్నారు? అలాంటి నాయకులు ఇంకొక పట్టుమని 10 మంది ఉంటే దేశం రూపురేఖలు మారిపోతాయి కదా. అంటే స్వార్థంగా తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన రాజకీయ పార్టీ కోసం తన ఎక్కడ ఆలోచించుకోకుండా ప్రజల కోసం ఇలా ఆలోచించే వ్యక్తిని మనం సరిగ్గా చూడలేకపోతున్నామే. 10 ఏళ్ళు మనం అసలు ఆయనకి అవకాశం ఇవ్వకుండా వదిలేసుకున్నామే. 2019లో ఆయన ఓడించి తప్పు చేసామే అనేటువంటి ఒక ఫీల్లోకి జనాలను నెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. పిచ్చి లేపేశారు సార్. నిజంగా ఒక్క మాటతో మీకు చెప్పాలంటే చాలా మిస్ చేస్తాం.
మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా దూరంగా ఉంచి చాలా తప్పు చేశామేమో అనే ఒక బాధని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మనసుని కలిచివేశారా మీరు మాట్లాడారు. రాజకీయం అంటే ఒక స్వార్థం అనుకునేటువంటి పరిస్థితి నుంచి రాజకీయం అంటే ఇలా స్వార్థం లేకుండా మొత్తం ప్రాణం పెట్టేస్తాడు. మీరు ఒక్క మాట అన్నారు చూసారా, పోతామండి ఈ రోజు కాకపోతే రేపు పోతాం, యాక్సిడెంట్ అవుతుంది చాలా మంది పోతండి, ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న ఇంటికి వెళ్తామో లేదో తెలియదు, కానీ పోయే లోపు ఒక్కొక్కటి తాట తీసేస్తాం ఇలాంటి వాళ్ళది. చేతిలో ఉండే రేఖలు కనిపించకుండా ఏసు కుమ్మేస్తామన్నారు చూసారా, ధైర్యం ఉండాలి సార్. మీరు ఎప్పుడో అధాపాతాలని తొక్కేస్తారని చెప్పి ఒక మాట అంటే ఏదో అనుకున్నాం, కానీ దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అని మొన్న ఎలక్షన్స్ లో కనిపించింది. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా అదే, 48 గంటలు ఇస్తే చేస్తా అన్నారు చూసారా. ఏంటి సార్ ఆ మాట? ప్రజల్లో కనివిప్పు కలగాలని కోరుకున్నాం. మీలాంటి నాయకుడిని ఇంకొక 10 మందిని గుర్తించి మీరు మీలాంటి వ్యక్తులు బయటకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి దేశానికి ఇవ్వాలని కోరుకున్నాం. మీలాంటి వాళ్ళని ఇలాంటి మాటలను విని రేపటి తరానికి ఒక గొప్ప నాయకుల్ని కనీసం ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ అయినా సరే ఆయన మిమ్మల్ని చూసి నేర్చుకుని ఇలా సిన్సియర్గా ఆయనలో ఉండేటువంటి ఒక 50% అయినా సరే మనం ఉంటే చాలు, ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడద్దు అనేటువంటి స్ఫూర్తిని తీసుకుంటే చాలని అనిపించింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం మనసు మొత్తం దోచేశారు సార్. రాజకీయంగా ఇంత అద్భుతంగా మాట్లాడి మనసు దోచేసినటువంటి వ్యక్తుల్ని ఈ దేశంలో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులను మిమ్మల్ని చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ అంతే.